రాజకీయాలు మనం ఎన్నికల నుంచి మాట్లాడుతూనే ఉన్నాం, చాలా అప్డేట్స్ చెప్తూనే ఉన్నాం. ఫైనల్ క్లైమాక్స్లో వీడి సతీషన్ అయ్యాడు. సో వీడి సతీషన్కి సంబంధించి వచ్చినప్పుడు వృద్ధ నాయకత్వాలు ఏదైతే ఉన్నదో ఆ పాత నాయకత్వాలకు సంబంధించి ఆ పాత నాయకత్వాలు జరిగినప్పుడు లేటెస్ట్ అప్డేట్స్ కాలంతో పరిగెడుతున్న నాయకులు కావాలని 2021 అసెంబ్లీ ఎన్నికల ఫలితాల తర్వాత దశాబ్దాల సాంప్రదాయాన్ని చేసేసి ఎల్డీఎఫ్ రెండోసారి గెలవటం చేసిన పరిస్థితుల్లో 2021లో 140 స్థానాల అసెంబ్లీలో ఎల్డీఎఫ్ వామపక్షాలు 99 గెలుచుకున్నాయి. యూడీఎఫ్ కాంగ్రెస్ ప్యానెల్ 41 గెలుచుకుంది. ఈ క్రమంలో ఆత్మ విమర్శలో పడ్డటువంటి పోస్ట్ మార్టం రిపోర్టులు చేసిన తర్వాత కాంగ్రెస్ పార్టీ కొన్ని నిర్ణయాలు తీసుకుంది. వామపక్ష కేడర్ బలంగా ఉండటం, పినరయి విజయన్ ప్రజాకర్షణని అడ్డుకోలేకపోవటం, యువతకు దూకుడుగా నాయకత్వం కావాలని చెప్పేసి ఆ వైపుగా వీడి సతీషన్ని తీసుకొచ్చారు. ఆయన కూడా అంత ఈజీగా ఏం కాదు. ఆ రోజు కూడా ఎర్నాకుళం జిల్లాలో వరబూరు నియోజకవర్గంలో 2001 నుంచి ఇప్పుడు ముఖ్యమంత్రిగా గెలిచిన నాటికి 6 సార్లు గెలిచాడు. సో ఆయన రాజకీయ నాయకుడే కాకుండా లోతైనటువంటి అధ్యయనాలు చేస్తాడు. అసెంబ్లీలో ఆయన చేసే ప్రసంగాలు చాలా తార్కికంగా భౌతికవాదంతో ముడిపడి ఉంటాయి. ఆయన అధికార ఎల్డీఎఫ్ మీద వేసేటువంటి అస్త్రాలు ఆత్మరక్షణలో పడేస్తాయి ఎల్డీఎఫ్ని కూడా. సో కొన్నేళ్లుగా కేరళ వామపక్ష ప్రభుత్వాన్ని కుదిపేసినటువంటి గోల్డ్ స్మగ్లింగ్ కేసు కానీ, లైఫ్ మిషన్ స్కామ్ కానీ, వివాదాస్పదమైన ఏఐకేవేరాల కొనుగోలు కార్యక్రమాలు కానీ, మద్యం విధానంలో మార్పులు కానీ, సతీషన్ కేవలం విమర్శలకే కాకుండా మేధో సంపత్తితోనే క్యాడర్లోకి వెళ్ళటం, ఆ విధంగా ప్రజల్ని అవగాహన కల్పించి చైతన్యం చేసి ఎల్డీఎఫ్ని వ్యతిరేకత పెంచడంలో సతీషన్ స్టైల్ వేరుగా ఉంటుంది. సో ఆయన గెలిచిన తర్వాత పినరయి విజయన్ని మర్యాదపూర్వకంగా ప్రమాణ స్వీకారానికి ముందు గెలిచి రమ్మని పిలవటం అదొక భాగం. సో అంతర్గత సర్వేల్లో కూడా ఆయనైతే బాగుంటుంది. ఏఐసిసి ఆల్ ఇండియా సర్వేల్లో కూడా ఆయనైతే బాగుంటుందనే అభిప్రాయం వచ్చిన తర్వాత ఉమెన్ చాందీ వర్గం, రమేష్ చెన్నితల, అదే కాంగ్రెస్లో దశాబ్దాలుగా పేరుకుపోయినటువంటి ఉమెన్ చాందిని వర్గం, అదేవిధంగా రమేష్ చెన్నితల వర్గాలు, అదేవిధంగా బిడి సతీషన్ వర్గాలు పోటీ జరిగింది. సో ఈ క్రమంలో జాతీయ పార్టీ ఏం చేయాలనేది కేసీ వేణుగోపాల్ పేరుని పడ్డ ఆయన కేంద్ర ప్రభుత్వ అవసరాలిత్యా అక్కడ కోటరీగా లేకపోతే అదిగా నిలబడుతున్న పరిస్థితిని మనం చూస్తున్నాం. మల్లికార్జున ఖార్గే, రాహుల్ గాంధీ సతీషన్కే ఓకే చేయటం కేరళ పాత తరం రాజకీయాలకు నాయకత్వాన్ని నుంచి కొత్త తరం నాయకత్వాలకు అప్పచెప్పినటువంటి పరిస్థితిని మనం చూస్తాం. సో దాని తర్వాత కర్ణాటకలో శివకుమార్, తెలంగాణలో రేవంత్ రెడ్డి, కేరళలో సతీషన్కి కార్యక్రమాన్ని అప్పచెప్పి రాజ్యాధికారంలో రావడానికి అటు కర్ణాటకలో తీసుకున్న నిర్ణయాల వల్ల కర్ణాటకలో అధికారంలోకి వచ్చింది సిద్ధిరామయ్య. దాని తర్వాత తెలంగాణలో రేవంత్ రెడ్డి, ఇప్పుడు కేరళలో వీడి సతీషన్. ఆ నిర్ణయాలు ఏఐసి ఆల్ ఇండియా కాంగ్రెస్ కమిటీ అధ్యక్షుడు ఎవరైతే ఉన్నారో ఆయన కానీ, దాని తర్వాత ఎవరైతే ఉన్నారో రేవంత్ రెడ్డి తెలంగాణ, అదేవిధంగా సిద్ధిరామయ్య కర్ణాటక, కేరళలో వీడి సతీషన్ అధికారంలోకి వచ్చారు. ఆ విధంగా కాంగ్రెస్ అప్డేట్ అవుతూ వస్తూ ఉంది మారుతున్న రాజకీయ కాలమాన పరిస్థితికి అనుకూలంగా. మెరిట్కి ప్రాధాన్యత ఇస్తూ ఉంది. కేరళలో రాజకీయ విచిత్రం, ఒకసారి వాళ్ళకి ఇస్తారు, ఒకసారి వీళ్ళకి ఇస్తారు. సోషల్ ఇంజనీరింగ్ జరుగుతూ ఉంటుంటుంది. కమ్యూనిస్టులు చాలా కాలంగా ఆడ కంచుకోటగా వెలుగొందుతూ ఉన్నారు. బీజేపీ కూడా తన సామధాన భేద దండోపాయాలు చేస్తూ ఉంది. సో ఏదైతే ఉన్నదో సోషల్ మీడియా వింగ్ని ఢీకొట్టడం అంటే వామపక్షాల సోషల్ వింగ్ని సాధ్యమయ్యేది కాదు. అందుకోసం కేవలం రాజకీయ విమర్శలు చేసి వీడి సతీషన్ ఫ్యాన్ వేసుకొని ఏసీలో పండుకుంటే గెలిచేవాడు కాదు. ప్రజల్లోకి వెళ్ళి ఏదైతే ఉన్నదో ప్రజల్లోకి వెళ్ళి మంచి మర్మం, మంచి శబ్బర అంతా చెప్పుకుంటూ ప్రజలకు వివరించి తార్కికమైనటువంటి మార్గదర్శకాలు చేయటం వీడి సతీషన్ గొప్పతనం. విమర్శలు ఎవరైనా చేస్తారు, అక్కడ నిల్చున్న పిల్లగాడు కూడా విమర్శలు చేస్తాడు. కానీ వీడి సతీషన్కి ఉన్నటువంటి విమర్శలు చేయడంతో పాటుగా ప్రత్యామ్నాయ మార్గాలు చూపించి ప్రభుత్వాన్ని కూడా అటు మళ్లించగలిగేటువంటి కెపాసిటీ ఉన్నటువంటి ప్రతిపక్ష నాయకుడిగా పాపులారిటీ ప్రజల్లో వచ్చింది. ఆ విధంగా ప్రజలు సతీషన్ అయితే ఈ కేరళ రాష్ట్రాన్ని నడపగలడు అనే అభిప్రాయానికి అయితే వచ్చిందనేది చెప్పొచ్చు. హిందూ ఓటు బ్యాంకుని కాపాడుకోవటం కత్తి మీద సాము లాంటిదే. సో దాన్ని చేస్తూనే ముస్లిం ఓటు బ్యాంక్ పోకుండా, సో బీజేపీని రానియకుండా స్ట్రాంగెస్ట్ ఏదైతే ఉన్నదో ఎల్డీఎఫ్ని ఢీకొట్టు, సో ప్రజలందరి మద్దతు కూడగడుతూ అధికారంలోకి వచ్చినటువంటి పరిస్థితిని మనం చూసాం. సో పెద్దలారా మిత్రులారా, ఇది ఆ విధంగా ముందుకెళ్ళినటువంటి పరిస్థితిని మనం చూస్తూ ఉన్నాం. సో కేరళ ముఖ చిత్రం అయితే మారింది. ఒకసారి అటు ఒకసారి ఇటు రావచ్చు, కంటిన్యూ కూడా కావచ్చు.
ఆ విధంగా ముందుకు పోవాల్సిన అవసరం ఉందని తెలియజేసుకుంటూ, సో పెద్దలారా మిత్రులారా మీరు కూడా మీ అభిప్రాయాలు కామెంట్ బాక్స్ రాయడం తెలియజేస్తూ, నేను గరిడేపల్లి సత్యనారాయణ, ఇంగ్లీష్ ఆర్గనైజర్.